మొదటి అధ్యాయం 4వ శ్లోకం ఇలా ఉంటుంది. అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల సైన్యంలోని పరాక్రమవంతులైన యోధుల గురించి ప్రస్తావిస్తాడు. భీముడు, అర్జునుడు వంటి గొప్ప ధనుర్ధారులు, యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు వంటి మహారథులు అక్కడ ఉన్నారని తెలియచేస్తాడు. దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః. అంటే ఇంకా దృష్టకేతువు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, సైభ్యుడు వంటి నరశ్రేష్ఠులు ఉన్నారు అని. 6వ శ్లోకం. ఇదిగో యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. అంటే పరాక్రమవంతులైన యుధామన్యుడు, ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడు, ద్రౌపదిపుత్రులు మొదలైనవారందరూ మహారథులే అని అర్థం. మీకు ఇంకా తెలుసుకోవాలంటే ఈ అకౌంట్ను ఫాలో చేయండి.